విమానాలు బయలుదేరే ముందు తనిఖీ 4 స్థాయిల్లో జరుగుతూ ఉంటుంది. ముందుగా విమానంలోని అన్ని సిస్టమ్స్లో చాలా సూక్ష్మంగా తనిఖీ జరుగుతుంది. ముఖ్యంగా ఫ్యూయల్ ట్యాంక్ స్థాయి, ఫ్యూయల్ లైన్ సరఫరా, వాల్వ్ పనితీరు, ఇంజన్ పనితీరు ఇవన్నీ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఇక ఈ పరిశీలనలో లైనేజ్ ఇంజనీర్ మరియు సర్టిఫికేషన్ అధికారి నిర్వహిస్తారు. ఫ్లైట్ క్రూ విమానం తనిఖీ అయిన తర్వాత మాత్రమే పిలువబడతారు. ఈ క్రూ రన్వే తనిఖీ తర్వాత విమానం వద్దకు చేరుకుంటారు. వారి పని ప్రీ చెక్లిస్ట్ ద్వారా 2 సార్లు తనిఖీ చేయడం. కానీ వారు ఫ్యూయల్ లైన్ యొక్క కాన్ఫిగరేషన్ వంటి సిస్టమ్స్ పనుల్లో పాత్ర ఉండదు. అంటే మూల ఫ్యూయల్ వాల్వ్ మరియు సరఫరా లైన్ యొక్క బాధ్యత కేవలం గ్రౌండ్ టెక్నికల్ టీమ్దే. మెయిన్ ఫ్యూయల్ సరఫరా వాల్వ్ మూసివేయబడితే కేవలం పైప్ లైన్లో ఉన్న ఫ్యూయల్ ద్వారా మాత్రమే విమానం నడవబడుతుంది. ఈ లైన్లో ఫ్యూయల్ అయిపోయిన వెంటనే 2 ఇంజన్లు ఫ్లేమ్ అవుట్ మరియు కుప్పకూలిపోవడం ఈ 2 జరుగుతాయి. ఇదే ఇక్కడ కీలక విషయంగా మారింది. కేవలం ఖచ్చితంగా తనిఖీ చేయవలసిన అంశాన్ని తనిఖీ బృందం మాత్రమే చేయగలిగిన పనిని ఎందుకు నిర్లక్ష్యం చేశారు? ఇక్కడే మనం ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. ఈ నెల 15 వరకు టర్కీకి సంబంధించిన సెలబీ గ్రౌండ్ లెవెల్ సంస్థ ఈ గ్రౌండ్ ఆపరేషన్స్ నిర్వహిస్తూ వచ్చింది. వారికి మాత్రమే విమానాలు గ్రౌండ్ లెవెల్ వరకు చేరుకునే అర్హత ఉంటుంది. ఏ తేడా జరిగినా ఇక్కడే జరగాలి. కాబట్టి పాకిస్తాన్కి డ్రోన్ల విషయంలో సాయం చేసినట్టు ఇక్కడ కూడా ఏదో మతలబు చేసి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి చూద్దాం, అసలు ఈ నిజాలు ఎప్పటికి బయటపడతాయి? నిజంగా ఈ విమాన ఘటన విషయంలో ఏమైనా కుట్ర దాగుందా అనే విషయాలు త్వరలోనే వెల్లడి కావాలని అందరూ కోరుకుంటున్నారు.